अपने आप बोलिए ना मुझे। यहाँ पर थी, क्या बोलते भेलपुरी खाने में मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम है, उसने उसको गोली मार दी। नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। ప్రయత్నం చేస్తాను రామ్దాస్, ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్టర్ आप टेंशन कोई बात नहीं, हम हैं हम आ रहे हैं। आप टेंशन मत लो मैडम, हम आ रहा है। मेरी खुदाया, कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना वहीद साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ नहीं। आपको कोई टेंशन नहीं मैडम, आप कोई टेंशन मतलब, हम साथ में। अरे मैडम, ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने के लिए हम साथ में। आपको किसी को क्या हुआ है? आपके क्या बेटा ब्रूट पानी दगरा ब्रूट पानी फिर काम से बाकी कोई नहीं जाएगा। आराम से बैठो। నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కొన్ని టైమ్స్ చాలా బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటాము, టెర్రరిస్ట్ కాల్పులు అని. సో ఈరోజు జరిగింది అని మనము వింటున్నాము. సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో, ఛానల్స్లో, టీవీలో అన్నిట్లో వస్తున్నాయి. మనము చాలా ఎంత ఇది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే, సెన్సిటివ్ మ్యాటర్ అంటే మరి చాలా అందరికీ ఇటువంటి దేశ భద్రత పైన మనమందరము కంపల్సరీ ఆలోచన చేయాలి. అక్కడ వీళ్ళందరూ కొందరు చనిపోయినట్లుగా, వీళ్ళందరూ చాలా బాధపడుతున్నట్లుగా మనము చూస్తున్నాము. ప్రభుత్వం కూడా మోడీ గారు, అమిత్ షా గారు అక్కడ మొత్తం అన్ని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మనము ఒక కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరము మనము, నా వంతు వరకు నేను చెప్తున్నాను, మరి చాలా ధైర్యంగా ఉండాలి.
మనము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆర్మీ మిలిటరీ అని ఈ ఫోర్సెస్ ఉంటాయి కదా, పోలీస్, ఈ ఆర్మీ మిలిటరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్నో సంవత్సరాలుగా మనము స్వాతంత్రము 1947 అంటూ ఉంటాము. అప్పటి నుంచి కూడా మనకు ఇండియా, పాకిస్తాన్, ఈరోజు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాము. దేశ భద్రత దృష్ట్యా ఇటు చైనా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ప్రతిదీ మనం ప్రతి ఒక్కరు కూడా వీటి పట్ల ఏం జరుగుతుంది, ఏంటి అసలు న్యూస్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. ఏదో మనము సినిమాలో, ఇన్స్టాలో, యూట్యూబ్లోనో షార్ట్స్ చూస్తున్నామా, రీల్స్ చూస్తున్నామా అన్నట్టు కాకుండా న్యూస్ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క యువతకి అవగాహన ఉండాలి, దేశం పట్ల అవగాహన ఉండాలి. వాట్ ఈజ్ మనమందరం కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. ఆర్మీ మిలిటరీ ఫోర్సెస్ మన కంట్రీ స్ట్రాంగ్గా ఉండేలాగా మన ఫ్యామిలీ వాళ్ళు, మన ఫ్రెండ్స్ వాళ్ళు ఈ ఆర్మీ మిలిటరీలో వెళ్ళేలాగా కూడా మనము బలంగా చేసుకునేలాగా కూడా మనము ప్రతి ఒక్కరం ఆలోచన చేయాలి. చూడండి, మనము వార్తల్లో చూస్తున్నాము, వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని సేవ్ చేస్తూ ఉంటారు.